Good morning, Milky. Hi Daddy, good morning. Happy Father's Day Daddy. Thank you, beta. Happy Father's Day, Daddy. Thank you. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే టిఫిన్కు గారెలు చేస్తున్నా, మినపవడలు. వాతావరణం అయితే చల్లగా ఉంది ఈరోజు. నైట్ కొంచెం వర్షం పడ్డట్టుంది, కొద్దిసేపు వాతావరణం ఈరోజు చల్లబడ్డది. చల్లబడ్డది మంచిగా. మినపగారెలు చేస్తుంది ఇక. చట్నీ నవ్వుతాయి తింటారా? చట్నీ చేయి. లంచ్కి ఏం చేస్తావు కర్రీ? ఏం చేయాలి? చేతను వస్తాయి రావనుకొని ఇది జాలితో వేద్దాం అనుకున్నా, కానీ చేతను వచ్చేస్తున్నాయి కాబట్టి చేతనే వేస్తున్నాయి, జాలితో వేస్తలేము. అంటే పిండి మంచిగా కలుపుకున్నాయేమో. నిన్న చాలాసేపు నానబెట్టి గ్రైండర్లో వేయలేదు, మిక్సీలో వేసిన. ఎట్లా వస్తాయో ఎప్పుడు మిక్సీలోనే వేస్తా, కానీ ఒక్కోసారి రావు మంచిగా, ఒకసారి బాగానే వస్తాయి. నాకైతే మస్తు ఇష్టము. నాకు కూడా. ఇప్పుడైతే ప్లేన్ వేస్తున్నా. ఉల్లిగడ్డలు వేయమంటే ఉల్లిగడ్డలు వేస్తా. ఉల్లిగడ్డలు వేయాలా? ఉల్లిగడ్డలు వేయి కొన్ని. మిక్సీలోనే ఏం బాగా వచ్చింది పిండి ఈసారి. రిపేర్ చేయించినాం కదా. లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది నాకు. మిక్సీలోనే వేసిన పిండి ఇది బాగానే వస్తుంది. పెరుగు వడలు కూడా బాగుంటాయి. అవును, పెరుగు వడలు చేస్తావు. దాంట్లో సరిపోతాయి. నెక్స్ట్ చట్నీకా? చట్నీ ఫాస్ట్గానే అవుతుంది. వెల్లుల్లిపాయలు వేసుకున్నా, అట్లనే జీలకర్ర. నేను ఎప్పుడు చేసిన ఇట్లనే చేస్తా, మంచిగా అవుతుంది ఇట్లా చట్నీ. మిక్సీ పడతావు ఇక? మిక్సీ పట్టి నాకు సంవత్సరం ఉల్లిగడ్డలు వేసి చేస్తావు వడలు? ఉల్లిగడ్డలు అడిగిరు. ఇంకా కొత్తిమీర పుదీనా ఇట్లా వేస్తారా? వేస్తారు కానీ నేను వేయ. ఓకే. ఎక్కువ తక్కువ ఉన్నాడు. తక్కువ. ఆ పిండి సరిపోయేంత. పిండి నైటే బట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసిన, అందుకే ఈజీగా అయిపోయింది. అందుకే ఈజీగా వస్తుంది. ఈజీగా వస్తాయి కాబట్టి పని కూడా తొందరగా అవుతుంది. లేకపోతే ఇది అయిందా చట్నీ? చట్నీ అయింది. పిల్లలు ఆకలి అవుతుంది అంటున్నారు తొందరగా. కానీ వడలు ఈజ్ రెడీ. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇంకా పిండి ఉంది, కొంచెం చట్నీ రెడీ. చట్నీ రెడీ అవుతుంది. తొందరగానే ఆకలి అవుతుంది. ఏం చేస్తుర్రా మీరు? టీవీ చూస్తుర్రా? ఏం కర్రీ చేసుకుందాం మీకు ఈరోజు? ఏం కర్రీ వేసుకుందాం? ఎగ్ కర్రీయా? సరే.
ఎగ్ కర్రీ చేయమంటారు. చేస్తాయి. ఎగ్ కర్రీ తింటారు అంటే ఎగ్ కర్రీ చేయమంటారు. టిఫిన్ చేసినాక టిఫిన్ తిన్నాక కుకింగ్ చేస్తాం. సరే. తిందామన్నా మిల్కీ? తీసుకురా. సరే తీసుకొస్తా. తీసుకురా. ఇప్పుడైతే లక్ష్మి వేడి వడలు చేసేసింది. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఇక టిఫిన్ అయితే చేసేస్తున్నాము. ఇక టిఫిన్ అయినాక పిల్లలు ఎగ్ కర్రీ అడిగారు కదా, ఎగ్ కర్రీ చేస్తుంది. ఇక చాలా బాగా అయినాయి టేస్ట్ అయితే. ఎట్లయినా కానీ చూసుకోండి. మిల్కీ సూపర్. తిన్నాక కర్రీ చేస్తావా? తిన్నాక మధ్యాహ్నం లంచ్కి చేయాలి. బుక్స్ ఇచ్చారా నీకు? ఇచ్చారు. ఏమేం బుక్స్ చెప్పేటి? సోషల్, తెలుగు, ఇంగ్లీష్, ఫిజిక్స్, బయాలజీ, మ్యాథ్స్. ఓకే ఓకే. రాస్తున్నా మిల్కీ పేరు రాస్తున్నా, ఇచ్చేయి. ఇక మా కన్యాకి అయితే బుక్స్ ఇచ్చేసి నిన్న నోట్ బుక్స్ కూడా ఇచ్చారా? నోట్ బుక్స్ ఇవ్వలేదు. లాంగ్ నోట్ బుక్స్ ఇవ్వలేరా? ఇవ్వలేదు, ఇంకా రాలేదు లాంగ్ నోట్ బుక్స్. మా మిల్కీ అయితే వాళ్ళ అన్నకు బుక్స్ మీద పేరు రాసిస్తుంది. డి సాయి తేజనా? ఏమైంది బేటా? మమ్మీకి చేతి వస్తుందని జన్మం రాస్తున్నా. ఏమైంది అసలు? నిన్న 50 కిలోల బియ్యం చిరిగిన. ఇది అవేనా? మరి కొన్ని చేసుకోవద్దా? నాకేదన్నా పని నేనైతే బియ్యం చేసింది 50 కిలోల దాకా. ఇంకా చేతి వస్తుందంటే మామిలికి జన్మం పెట్టి రాస్తుంది. లవంగాలు వేసినా కూడా పురుగైంది. మరి అన్ని తీసేసిన, అన్ని నీళ్ళు లవంగాలు వేస్తే పురుగైంది. బియ్యంలో లవంగాలు వేసినా కానీ అయినా కూడా అయింది. మొత్తం చేసేసి అందుకే మొత్తం చేసేసి సంచిలో నింపి పెట్టేసింది. రేషన్ బియ్యమే. నడువు హాస్పిటల్. ట్యాబ్లెట్ కావాలా? ఇంకోటి బియ్యం చేసినందుకు ఒకటి బట్టలు కూడా చాలా ఉంది నాకు. చాలా వర్క్ ఎక్కువ అయిపోయింది. అందుకే కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. ఎక్కువ మట్టుకైతే ట్యాబ్లెట్లు వేసుకొని నేను. అరే ఆయన తిరగొట్టేటట్టున్నది పక్క. ఇట్లా ఇట్లా ఏం చేస్తున్నావు మమ్మీ? అంటే ఎగ్ కర్రీ చేస్తున్నావా? అవును. ఎన్ని ఎగ్స్ చేస్తున్నావు? 8. 8. ఎంతసేపు పడుతుంది మమ్మీ? ఎంతసేపు పడుతుంది? నేనైతే ఉడికించిన గుట్లను అయితే ఇట్లా ఫస్ట్ వేయించుకొని కర్రీ చేస్తా. పులుసు పెట్టి వండుతున్నా. చింతపండు నానబెట్టిన ఆల్రెడీ. చింతపండు వేస్తారా? ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నా. చింతపండు నానబెట్టి ఇక గుడ్లు కూడా ఉడకబెట్టి నూనెలో ఏం చేస్తుంది. ఇక
ఏమన్నం చేస్తూ ఇప్పుడు వైట్ అన్నమ్మా బగారానా? వైట్ అన్నమే చేస్తా, బగారా ఇంకేమన్నా చికెన్. సరే, రొట్టె ఏమైనా చేస్తావా? రొట్టె చేయొచ్చు, నొప్పింది ఈరోజు రొట్టె చేయండి. సరే. అదే మొత్తం బురుగు బురుగు వచ్చింది. మంచిగా అయితే అట్లా వస్తుంది. అంటే ఇది వలిగిపోయింది కదా ఇట్లా, ఇది ఎందుకు అట్లా వస్తుంది. 8x చేస్తున్నావా? ఎందుకు చేస్తున్నా, పులుసు పెట్టి వండుతున్నా. ఇప్పుడు పులుసు పెట్టి వండుతావా? తీసినావా మమ్మీ? ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు. నా ప్లెక్కర్ పెట్టుకున్నావా మమ్మీ నువ్వు? నాదే రొట్టె. అంతే ఇక ఉల్లిగడ్డలు, అల్లం పేస్ట్, కలేమాకు, కొత్తిమీర, అంతే. పులుసుకి పెట్టినావు ఇది? పసుపు కొంచెం, ఆల్రెడీ వేసిందే ఉంది కదా, మళ్ళీ ఎందుకు చేసినావు? కొంచెం కలర్ కోసం. ఇది కలేమాకు, పుదీనా రెండు కలిపిన, మొన్న తెచ్చింది ఉండే కదా, ఎందుకు వేస్ట్ చేయడం. అంతేనా ఇక? అంతే ఇక, అది కొంచెం వేగానే పులుసు చేసేసుకొని మంచిగా పులుసు మసిలినాక గుడ్లు వేసేసుకోవడం. గుడ్లు వేస్తావా మమ్మీ ఇప్పుడు? ఇప్పుడు ఎందుకు? ఇప్పుడే చింతపులుసు పోసిన కదా, మంచిగా ఉడకాలి. ఉడికిన తర్వాత ఎగ్స్ వేస్తే కర్రీ రెడీ. సార్ ఫస్ట్ కొత్తిమీర వేసేసుకోవడం. కొత్తిమీర వేసేసి అయిపోయినట్టేనా? అయింది. ఇంకా మంట ఆఫ్ చేయలేము అయిందని? ఆఫ్ చేస్తా, ఆఫ్ చేయ ఇక రైస్ పెడుతుంది దాని మీద. ఇక ఈరోజు అయితే కర్రీ ఏమైతే ఏం టేస్ట్ చేస్తలేదు, రైస్ అయితే పెట్టేసిన. మిల్కీగా తిండి పోటీ చేద్దామన్నది, చేద్దాం కాబట్టి ముగ్గురం అయితే చేస్తాము. కన్నిగాడు నేను మీకైతే చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంతే. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.